నెక్స్ట్ మిగతా వార్తల్లో కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికపై కొనసాగుతున్న చర్చలు స్థానిక సమీకరణలపైన కసరత్తు నిర్ణయం తీసుకోలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను ఓను అంటలేడు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్నాడు అంటే పోతున్నట్టే లెక్క ఇప్పుడు ఈ ఆయన ఒక్కందరు రాస్తున్నారు కదా ఆయన ఒక్కైనా కాదు చాలామంది పోవడానికి రెడీగా ఉన్నారు 15 మంది అయితే తక్షణం పోవడానికి రెడీగా ఉన్నట్టు కనబడుతున్నది ఇక వీళ్ళు ముహూర్తం కోసమో ఇంకో దానికోసమో చూస్తున్నారు ఇక్కడ పాయింట్ వెరీ క్లియర్ కాంగ్రెస్ బీజేపీ ఒక వార్ జోన్లోకి వచ్చేసినాయి ఈయన ఎన్ని ఎమ్మెల్యేలను లాగుతాడు ఈయన ఎన్ని ఎమ్మెల్యేలను లాగుతాడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు ఈటల ఆర్ సంథింగ్ బలమైన లీడర్ని పార్టీ అధ్యక్షునిగా పెట్టి ఆ ఎమ్మెల్యేలను కూడా లాగడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే అల్టిమేట్గా బీజేపీ ఆలోచన కూడా బీఆర్ఎస్ ఖతమైపోవాలన్నదే బీజేపీ ఆలోచన సో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది మరి వాళ్ళ హైకమాండ్కి ఏ ఆలోచన ఉందన్నది తెలియదు సో వై బీజేపీకి బీఆర్ఎస్ లేకుండా అంటే బీఆర్ఎస్ లేకుండా మొత్తం పోతేనే ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంటుంది సో కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లా ఆలోచిస్తున్నదో మరి రేవంత్ రెడ్డి ఆలోచనకి అనుకూలంగానే బీఆర్ఎస్ లేకుండానే ఉండాలి అన్న ఆలోచన చేస్తున్నారా ఒకవేళ బీఆర్ఎస్ లేకుండా చేస్తే బీజేపీ ఎంటర్ అయితే మనకి భవిష్యత్తులో కష్టమని భావిస్తున్నారా అన్నది చూడాలి ఏదేమైనా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ వెయిట్ చేస్తున్నది బీఆర్ఎస్ ఎప్పుడైతే జీరో అయిద్దో ఆ ప్లేస్లోకి వాళ్ళు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంది కొంత అపోజిషను ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్ జీరో అయింది ఆ ప్లేస్కి బీజేపీ వచ్చేసింది సో ఆ దూకుడుతో వాళ్ళు ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల చేరిక అన్నది చాలా కీలకంగా మారింది నాట్ ఓన్లీ గద్వాల ఎమ్మెల్యే చాలామంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఏడున్నాడినా ఇగో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండడం కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రెస్లోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్టు తెలుస్తోంది అయితే కొన్ని షరతులు విధించడంతో ఈ విషయం పైన చర్చలు జరుగుతున్నాయట చర్చలు సఫలమైతే వెంటనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీల స్థానాలకు గాను 12 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది గద్వాల జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఇంకొకటి గద్వాల్ ఆలంపూర్ అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందడం పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ గెలవడంతో సీఎం రేవంత్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఒక అవకాశం దక్కింది ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండాలన్న సంకల్పంతో పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారట ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే విజయుడితో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని సంప్రదించినట్టుగా తెలిసింది ప్రస్తుతం గద్వాల విషయంలో చర్చలు కొలిక్కొచ్చినాయట అయితే ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత కృష్ణమోహన్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి ఆమె అదే పదవిలో ఉంటే తాను రాబోనని కృష్ణమోహన్ రెడ్డి చెప్పిండట మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి చేరితే తన భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలంటూ వేం నరేందర్ రెడ్డి ద్వారా సీఎంను కలిసేందుకు సరిత ప్రయత్నిస్తోందట ఈ విషయంలో క్లారిటీ రాకపోతే చేరికలు నిలిచిపోయే అవకాశం కూడా ఉందట అయితే పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు మరి అక్కడ బీసీ మేము ఎప్పుడు ఇయని బీసీకి అక్కడ బీసీకి టికెట్ ఇచ్చినామన్నారు కదా మరి ఆమె ఎటు పోవాలి ఇక అవన్నీ ఏముండయి ఇప్పుడు ఈయన కృష్ణమోహన్ రెడ్డి ఉంటేనేం రా ఇది అంత ఉత్తదే ఆయనకు కావాల్సింది ఆయనకి ఇస్తే ఆయన దేనికైనా రెడీ లీడర్లు ఏముంటుందండి ఆమె ఉంటే నేను రాను ఆయన గతంలో నాకు గొడవలు ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ ఉంటుందా ఇది పవర్లోకి వచ్చిన తర్వాత అందరూ కలిసిపోతారు దీంట్లో డౌట్ ఏముంది ఇలా